కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎక్కడ చూసినా ప్రతి మూడో మనిషికి చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరం. డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ మస్కిటో వల్లనే స్ప్రెడ్ అవుతుంది. చికెన్ గున్యా లక్షణాలు అది ఫీవర్ ఒక 3 రోజులు 4 రోజులు ఉండి తగ్గిపోయినా కూడా దాని తర్వాత నరకం. బట్ ఎస్పెషల్లీ 50 దాటిన వాళ్ళకి, ఆల్రెడీ ఆర్థరైటిస్ హిస్టరీ ఉన్న వాళ్ళకి చికెన్ గున్యా వచ్చింది అంటే పెయిన్స్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ సీజనల్ ఫీవర్స్లో పిల్లలకి చాలా కనిపెట్టుకుని ఉండి డేంజరస్గా ఉండేవి ఏమి? వాటర్ బాగా ఇస్తుండాలి కిడ్స్కి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. పూర్వం ఇంట్లో ఎవరికి ఏ జబ్బు వచ్చినా కూడా జనరల్ ఫిజిషియన్ అంటే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందు చూపించుకుని అవసరమైతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ ఉన్న యాక్సెస్ తోటి డైరెక్ట్గా సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫ్యామిలీ హిస్టరీ అలాగే అనేక ఫ్యాక్టర్స్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న సీజనల్ ఫీవర్స్ గురించి అండ్ ఓవరాల్గా ఒక జనరల్ ఫిజిషియన్ రోల్ ఏమిటి ఒక ఫ్యామిలీ ఆరోగ్యాన్ని చూసుకోవడంలో, ఈ అంశాలపై మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ అనుదీప్ ఫ్రమ్ కేర్ హైటెక్ సిటీ. వారు సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. ఎక్కడ చూసినా ప్రతి మూడో మనిషికి చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరం లేకపోతే స్టమక్ అప్సెట్. ఏం జరుగుతుందండి? దోమలు బాగా ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. ఈ మధ్యలో ఈ వైరల్ ఫీవర్స్ చాలా వస్తున్నాయండి, ఎస్పెషల్లీ డెంగ్యూ, చికెన్ గున్యా. లాస్ట్ ఇయర్ వరకు డెంగ్యూ బాగా ఉండింది, బట్ ఈ ఇయర్ చికెన్ గున్యా అనేది నెంబర్ పెరిగింది బాగా. సో అల్టిమేట్గా ద ట్రాన్స్మిషన్ ఈజ్ అంటే మస్కిటో బైట్ త్రూవే ఉంటుంది, డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ. అండ్ మెయిన్గా వర్షాకాలం స్టార్ట్ అవుతూనే ఇవి పెరుగుతాయి. ఎందుకంటే వాటర్ లాగింగ్ ఏరియాస్, ఎస్పెషల్లీ ఇంటి చుట్టుపక్కన పూల తోటలలో వాటర్ ఉండడం వలన మస్కిటోస్ బ్రీడ్ అవ్వడం ఉంటుంది. అవును. సో డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ మస్కిటో వల్లనే స్ప్రెడ్ అవుతుంది. రైట్. సో ఈ డెంగ్యూలో లక్షణాలు వచ్చేసి మెయిన్గా సివియర్ హైగ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి డే 1 to day 3 మధ్యలో, అండ్ బాడీ పెయిన్స్ బాగా ఉంటుంది అండి. అండ్ చికెన్ గున్యాలో కూడా సుమారుగా సిమిలర్గా ఫీవర్స్ ఉంటాయి, కాకపోతే జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటుంది. సో కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు కొంచెం ఎక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్ వచ్చేసి సిమ్టమాటిక్గా ఉంటుంది అండి. సపోర్టివ్ ట్రీట్మెంటే, హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తాగాలి. అండ్ కొంతమంది వాళ్ళంతలో వాళ్ళే యాంటీబయాటిక్స్ వాడడం జరుగుతుంది. సో అది చాలా మటుకు అవాయిడ్ చేయాలి. సో ఈ వైరల్ ఫీవర్స్ అవసరం లేదు. యాంటీబయాటిక్స్ ఓన్లీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్లలో వర్క్ అవుతుంది. సో డెంగ్యూ, చికెన్ గున్యా అనేది ఇట్స్ అ వైరస్. సో యాంటీబయాటిక్ రోల్ ఉండదు, అది సెల్ఫ్ లిమిటింగ్, దాంట్లో అదే తగ్గుతుంది. మనకి మెయిన్గా చూసుకోవాల్సింది టెంపరేచర్ తగ్గియాలి. సో ఇనీషియల్గా డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ 102, 103 వరకు వెళ్తుంటుంది ఫీవర్. సో పారాసిటమాల్ ఇస్ ద బెటర్ చాయిస్. అండ్ ఫీవర్ తగ్గట్లేదు అంటే తడి బట్టితో తూడ్చడము అది చేస్తూ ఉండాలి. అండ్ వాటర్ అట్లీస్ట్ 3 to 4 liters అనేది తాగుతూ ఉండాలి. సో మెయిన్లీ డిహైడ్రేటెడ్ ఉంటుంది. మామూలుగా ఈ ట్రాపికల్ ఫీవర్ ప్రొఫైల్ చేయించడానికి అందరికీ యాక్సెసిబుల్గా ఉండదు కదండి. అంటే అవును. సో ఇనీషియల్గా ట్రాపికల్ ఫీవర్ ప్యానల్ అంటే చాలా కవర్ అవుతాయండి. అంటే డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, లెప్టోస్పైరా స్క్రబ్ ఇవన్నీ ఉంటుంది. లెప్టోస్పైరా స్క్రబ్ మన దగ్గర అన్కామన్, మలేరియా కూడా తక్కువ. సో ఇనీషియల్గా అయితే డెంగ్యూ, చికెన్ గున్యా బాగా వస్తున్నాయి. సో అట్లీస్ట్ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే హీ విల్ అసెస్ ద సిమ్టమ్స్. సో పాసిబిలిటీస్ ఎక్కువ ఏది ఉంది, డెంగ్యూ అనిపిస్తుందా, చికెన్ గున్యా అనిపిస్తే అకార్డింగ్లీ టెస్ట్ చేయించవచ్చు. ఒకవేళ యాక్సెసిబుల్ ఉంది అంటే బెటర్ టు గో విత్ ఫీవర్ ప్యానల్, ట్రాపికల్ ఫీవర్ ప్యానల్. పూర్వం ఫారిన్ అంటే ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ల క్రితం కూడా ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండియా వచ్చే వాళ్ళకి ఎస్పెషల్లీ రైనీ సీజన్లో మెఫ్లోక్విన్ జస్ట్ ఒక ఏంటిది ఇదిగా ప్రొఫిలాక్సిస్గా ఇచ్చి పంపించేవారు. బట్ అలాగా మనకి డెంగ్యూకి, చికెన్ గున్యాకి ఏమీ లేవండి? డెంగ్యూకి, చికెన్ గున్యాకి ప్రొఫిలాక్సిస్ మెడిసిన్స్ లేదు, బట్ వ్యాక్సిన్స్ అనేది యుఎస్లో రీసెంట్గా అప్రూవల్ అయింది లాస్ట్ ఇయర్. బట్ ఇట్స్ ఆన్ 4th phase ట్రయల్స్లో ఉంది. బట్ ఇండియన్ మార్కెట్లో రావడానికి ప్రాబ్లీ టేక్స్ టైం. ఎందుకంటే చికెన్ గున్యా లక్షణాలు అది ఫీవర్ ఒక 3 రోజులు 4 రోజులు ఉండి తగ్గిపోయినా కూడా దాని తర్వాత నరకం చాలా మందికి. సివియర్ డిసేబిలిటీ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎల్డర్లీలో అండి. యంగ్ పీపుల్లలో వి సీ రికవరీ సూన్, మోస్ట్లీ 1 month లోపు అవుతుంది. బట్ ఎస్పెషల్లీ 50 దాటిన వాళ్ళకి, ఆల్రెడీ ఆర్థరైటిస్ హిస్టరీ ఉన్న వాళ్ళకి చికెన్ గున్యా వచ్చింది అంటే పెయిన్స్ ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఆల్మోస్ట్ కొంతమందికి అయితే 5-6 months కూడా సివియర్ పెయిన్స్
ఉండడం చూస్తున్నాము. దానికి ఏమన్నా అంటే నివారణ ఉంటుందా అండి? ఎన్ని రోజులు పెయిన్ కిల్లర్ వేసుకుంటారు? ఇనీషియల్గా పెయిన్ 1 వీక్ 10 డేస్ అయితే రెగ్యులర్గా వాడొచ్చు. బట్ పెయిన్ పర్సిస్టెంట్గా ఉంటే అవాయిడ్ చేయడం మంచిది. ఎక్కువ ఉన్నప్పుడు SOSగా వాడడం మంచిది. ఎందుకంటే రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడము ఉంటుంది. అది సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒకవేళ సివియర్గా అనిపిస్తుంది అంటే మీకు జనరల్ ఫిజిషియన్కి కలవాలి. అండ్ కొన్నిసార్లు స్టీరాయిడ్ మరీ సివియర్గా జాయింట్ పెయిన్స్ స్వెల్లింగ్ అట్లా ఉంటే కొంతవరకు స్టీరాయిడ్ కూడా హెల్ప్ చేస్తుంది అండి. రైట్. సో అసెస్ చేసి సెల్ఫ్ ట్రీట్మెంట్ కన్నా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్ ఎందుకంటే చేసుకుంటే చాలా మంది యాంటీబయాటిక్స్ కూడా మొదలు పెట్టేసి మీరు అన్నట్టు యాంటీబయాటిక్స్ అయితే డే 1 అంటే మేము క్లినిక్స్లో చూస్తున్నాం కదా, ఎస్పెషల్లీ రీజన్ చెప్పేది ఏంటంటే 103 ఫీవర్ ఉందని యాంటీబయాటిక్ స్టార్ట్ చేసాము అంటారు. హై ఫీవర్ వచ్చిందంటే బట్ ఖచ్చితంగా ఏదో బ్యాక్టీరియా ఉంటుంది. యాంటీబయాటిక్ అనేది ఫీవర్ని తగ్గియదు, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. అండ్ యాంటీబయాటిక్ పేరులోనే ఉంది, ఇట్స్ అగైన్స్ట్ బ్యాక్టీరియాస్. సో ఫస్ట్ డే హై గ్రేడ్ ఫీవర్ జనరల్గా మనం వైరల్లలో చూస్తూ ఉంటాము. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ టైఫాయిడ్ ఉంటుంది, ఒకవేళ లైక్ ఫీవర్స్ 5 డేస్ కన్నా ఎక్కువ కూడా ఉంది తగ్గట్లేదు అంటే వీ నీడ్ టు ఎవాల్యుయేట్ ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంది అట్లా. ఇప్పుడు కామన్గానండి ఫీవర్ రాగానే ముందు పారాసెటమాల్ డోలో వేసుకోమని చెప్తారు. కానీ కోవిడ్ వచ్చాక డోలో మీద గౌరవం తగ్గిపోయిందండి. ఎందుకంటే అందరూ వేసుకునేసి ఒక్కపొళ్ళ వాడి వాడి అలా అయిపోయింది. అండ్ చాలా సార్లు ఫీవర్ తగ్గదు. 103 మేబీ 102.4 వస్తుంది, కానీ బాగా తగ్గదు. దాంతో అందరూ ఇంకా బ్రూఫెన్, ఐబుప్రోఫెన్, తర్వాత కాంబిఫ్లామ్లు అవి ఇవి వేసేసుకుంటున్నారు. అది 2-3 సార్లు డోసులు వేసుకోగానే క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. సో మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? దీనికి అంతటికి ఫిజిషియన్ కన్సల్ట్ చేయడం బెస్ట్ అంటే ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వడం బెటర్. ఇనిషియల్గా డోలో ఎలాగో చాలా మంది ఫస్ట్ డే ఫీవర్ వచ్చినప్పుడు వెళ్ళరు. సో పారాసెటమాల్ వేసుకుంటారు, తగ్గిపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్. తగ్గట్లేదు అంటే ట్రై టు డూ అదర్ రెమెడీస్, అంటే స్పాంజింగ్ కానీ తడి బట్టతోటి చెస్ట్ అప్పర్ బ్యాక్లో తూడవడము అట్లాంటి మెయిన్ టెంపరేచర్ తగ్గియాలి. బట్ కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు సెల్ఫ్గా, అసిక్లోఫినాక్, డైక్లోఫినాక్ కూడా యూస్ చేస్తారు, విచ్ ఎఫెక్ట్స్ ఆన్ కిడ్నీస్ అండి. సో 1 or 2 డోసెస్ తోటి ప్రాబ్లం ఉండదు, బట్ కంటిన్యూస్గా మోర్ దెన్ అ వీక్ అట్లా వేసుకుంటే ఇట్ ఎఫెక్ట్స్ కిడ్నీస్. దాంతో పాటు డిహైడ్రేషన్ ఉంటుంది. ఇంకోటి అనాల్జెసిక్స్ కూడా, పారాసెటమాల్ ఈజ్ జనరల్లీ సేఫ్, బట్ అసిక్లోఫినాక్ ఇంకా అనాల్జెసిక్స్ వాడితే సివియర్ గ్యాస్ట్రైటిస్ అనేది ఉంటుంది అండి. అండ్ ఎస్పెషల్లీ డెంగ్యూలో ఇట్ మే కాజ్ సమ్ టైమ్స్ గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ అట్లా ఉంటుంది. సో అగైన్ ఇట్స్ ఎ కాంప్లికేషన్ ఆఫ్ డెంగ్యూ. ఫీవర్ అంటే పూర్వం మార్చి పెట్టేవాళ్ళండి, తినకూడదు ఏమి అని జాబ్ ఇవ్వడం, బ్రెడ్ పాలు ఇవ్వడం, క్లాసిక్ అది ఇదివరకు. ఇప్పుడు అన్నీ తినొచ్చు అంటున్నారు డాక్టర్లు. అలాగే చల్లటి స్నానం చేయకూడదు అంటారు. ఒక్కోసారి వెచ్చటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల కొంత బాడీ టెంపరేచర్ తగ్గుతుంది, వాళ్ళకి కాస్త ఎనర్జీ కూడా వస్తుందని ఒక థియరీ ఉంది. మీరు ఏది రికమెండ్ చేస్తారు? సో ఒకటి ఫుడ్ పరంగా వచ్చేసి అన్నీ తినొచ్చు అండి, రెస్ట్రిక్షన్ ఏం లేదు. పూర్వం ఎందుకు చెప్తారంటే జనరల్ ఫీవర్ ఉన్నప్పుడు డైజెషన్ అనేది కొంచెం డీలే ఉంటుంది. సో హెవీలీ ఆయిలీ ఫుడ్స్ కానీ హెవీ ఐటమ్స్ తినొద్దు అంటారు, ఎందుకంటే డైజెషన్ డీలే అయ్యే కొద్దీ వామిటింగ్ అవుతుంది. సో అది ప్రివెంట్ చేయడానికి కొంచెం లైట్ ఫుడ్ తీసుకోమని చెప్తారు. బట్ అల్టిమేట్గా తినడం ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఏమంటే వామిట్ అవుతుందని ఏం తినకుండా ఉంటుంది, దానివల్ల నీరసం పెరుగుతుంది. సో కొంచెం లిమిటెడ్ క్వాంటిటీస్గా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్గా తింటే మంచిది. అండ్ హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో మెయిన్ హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ పెంచాల్సి వస్తుంది. ఒకటేసారి ఒక గ్లాస్ ఎట్ ఎ టైం తాగలేకపోతే బాటిల్ దగ్గర పెట్టుకొని 5-10 మినిట్స్కి ఒక సిప్ తాగుతూ అట్లా త్రూ అవుట్ ద డే వాటర్ తాగుతూ ఉండాలి. రిగార్డింగ్ స్పాంజింగ్ అండ్ బాత్ వచ్చేసి స్పాంజింగ్ ఎలా చేస్తాం, స్నానం చేయొచ్చా చేయకూడదు అనేది పెద్ద బెటర్ చేయొచ్చు అండి. ఎక్స్ట్రీమ్ చిల్డ్ వాటర్ తోటి యూస్ చేయొద్దు, ఎందుకంటే ఇట్ విల్ బి టోటలీ అన్కంఫర్టబుల్ బాడీకి అండ్ రియాక్షనరీగా టెంపరేచర్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో యూ కెన్ యూజ్ నార్మల్ టు లూక్ వామ్, ఎక్స్ట్రీమ్ హాట్ వాటర్ కూడా యూస్ చేయకూడదు. నార్మల్ టు లూక్ వామ్ తోటి బాత్ చేస్తే సరిపోతుంది అండి, ఇట్స్ సేఫ్. ఫీవర్లో రికమెండ్ చేసే ఆహార పదార్థాలన్నీ కూడా దే ఆర్ యాక్చువల్లీ బ్యాడ్ ఫర్ ద బాడీ. ఏవి రికమెండ్ చేస్తారు? బ్రెడ్ పాలు అంటారు. బ్రెడ్ అంటే మైదా పిండి. అవును, ఇట్స్ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్, అగైన్ డైజెషన్లో ఇష్యూ అవుతుంది. ఇంతకుముందు మనకి అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ వయసులో బ్రెడ్ అనేది కొంచెం ఈజీ యాక్సెసిబిలిటీ అండి. ఇంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉండదు, రైస్ లేదు అంటే బ్రెడ్ ఈజీగా దొరికిపోతుంది. ఈజీ బ్రెడ్ అండ్ మిల్క్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటారు. హోమ్ మేడ్ అంటే ఇడ్లీ తినొచ్చు, ఇడ్లీ ఇస్ ద సేఫర్, బెటర్ డైజెస్టెడ్. రైస్ కూడా కొంచెం మెత్తగా కలిపి పప్పు ఆర్ రసం, పెరుగు ఇట్లాంటివి తినొచ్చు. అండ్ ఇప్పుడు తినే వాళ్ళకి చికెన్ సూప్ అండ్ మటన్ సూప్ ఎగ్జాక్ట్లీ తీసుకోవచ్చు అండి. దానివల్ల ఆరోగ్యం, ఎనర్జీ కూడా పెరుగుతుంది అంటారు కదా. సో మల్టీ వైటమిన్స్ ఇవన్నీ ఉంటుంది అందులో, సో తీసుకోవచ్చు. చికెన్ కొంతమంది తినొద్దు అనేదానికి రీజన్ ఏమంటే డైజెషన్ డీలే ఉంటుంది. సో దానివల్ల వామిటింగ్ అవుతుంది అని తప్ప వెన్ ప్రాపర్లీ కుక్డ్ మెత్తగా చేసుకొని తింటే ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇప్పుడు ఈ ఫీవర్స్ అని మీరు చెప్పిన ఈ ఫీవర్ అంటే డెంగ్యూ కానీ చికెన్ గున్యా
ఈవెన్ టైఫాయిడ్ మలేరియా విచ్ ఇస్ నాట్ కాస్డ్ బై టైఫాయిడ్ మస్కిటోతో రాదు కదా టైఫాయిడ్ ఫుడ్ బోర్న్ అండి. Foodborne, ఫుడ్ అదే. ఇట్స్ ఇన్ఫెక్టెడ్ ఫుడ్ ఆర్ వాటర్ బోర్న్. ఓన్లీ మలేరియా, డెంగ్యూ అండ్ డెంగ్యూ, చికెన్ గున్యా ఈ మూడు మస్కిటో మస్కిటో బోర్న్. వీటన్నిటికీ అసలు ఫీవర్ ప్రొఫైల్లో కనిపించడానికి 3 రోజులు పడుతుందండి? బికాస్ కొన్ని, చాలాసార్లు yeah. 2-3 సార్లు చేస్తే టెస్ట్ నెగిటివ్ వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయండి. డెంగ్యూలో మెయిన్గా ఫస్ట్ డే డెంగ్యూ NS1 అది చేయొచ్చు, కానీ కొన్నిసార్లు ఫస్ట్ డే కూడా నెగిటివ్ వస్తుంది. ఫస్ట్ డే ఒక 24 hours ఆగి చేయాలి అనుకుంటే డెంగ్యూ NS1 AG అని ఉంటుంది, అది చేయొచ్చు. సిరాలజీ అనేది IgG IgM యాంటీబాడీస్ అండి. అది యాంటీబాడీస్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలి అంటే 5 days మినిమం టైం పడుతుంది. సో 5 days తర్వాతగా చెక్ చేస్తే కానీ డెంగ్యూ సిరాలజీ, చికెన్ గున్యా సిరాలజీ పాజిటివ్ రాదు. సో ఈ లోపు చెక్ చేయించాలండి. ఇప్పుడు పేషెంట్ వచ్చారు 1-2 daysలో ఫీవర్ ఉంది, మనం డెంగ్యూ, చికెన్ గున్యా సిరాలజీ పంపిస్తే నెగిటివ్ వస్తుంది. PCR టెస్ట్ ఒకటి చేయించవచ్చండి. PCR టెస్ట్ 24 hours నుంచి కూడా పాజిటివ్ వస్తుంది ఫస్ట్ డే కూడా. ఇప్పుడు ఈ మస్కిటో బోర్న్ ఇల్నెసెస్ కాకుండా ఇంకా ఏమేమి ప్రస్తుతం సీజనల్గా కనిపిస్తున్నాయండి? ఎందుకంటే ప్రతి 2-3 మనుషుల్లో ఎవరికో ఒకరికి స్టమక్ అప్సెట్తో వచ్చిన వాటర్ బోర్న్ బాగా అది కనిపిస్తుంది. ఒకటి ఫుడ్ ఆర్ వాటర్ బార్న్. ఇది కూడా 90% వైరలే ఉంటాయండి. కాకపోతే ఎస్పెషల్లీ డయేరియాలో మనం చూస్తుంటాము, బయట ఫుడ్ తిన్నాక నెక్స్ట్ డే లూజ్ మోషన్స్ అది అవుతుండడము. అండ్ చాలామంది యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేస్తారు, O2 అని చెప్పేసి ఆఫ్లాక్స్ అట్లా పెట్టుకుంటారు. బట్ అవసరం లేదండి. అవసరం లేదు. అట్లీస్ట్ 2-3 days సిమ్టమేటిక్గా ORS అనేది చాలా మంచి మెడిసిన్ అండి. అంటే ఇట్లా ఎలక్ట్రోలైట్స్ అనేది రిప్లెనిష్ చేస్తుంది. సో ORS, హైడ్రేషన్ ఈ రెండు సరిపోతుంది. ప్రోబయోటిక్ యూస్ చేయొచ్చు అండ్ ఇస్ ద సేఫర్ ఆప్షన్స్. ఒకవేళ 3 days ఆర్ 5 days కన్నా ఎక్కువ లూజ్ మోషన్స్ ఉంటుంది అంటే యాంటీబయాటిక్ ఒకటి కన్సిడర్ చేయొచ్చు, దట్ టు ఆఫ్టర్ కన్సల్టింగ్ యువర్ డాక్టర్. ఇన్ జనరల్ సార్, అంటే ఈ సీజనల్ ఫీవర్స్లో పిల్లలకి చాలా కనిపెట్టుకుని ఉండే డేంజరస్గా ఉండేవి ఏమేవి? పిల్లలకి ఎస్పెషల్లీ ఫీవర్ వచ్చినప్పుడు డీహైడ్రేషన్ అండి మెయిన్లీ. సో ఎందుకంటే ఇంటెక్ తగ్గిపోతుంది. సో అడల్ట్స్ అంటే మనము కొంచెము వాటర్ అనేది తాగుతాము, పిల్లలలో డీహైడ్రేషన్ అనేది మోస్ట్ కామన్గా చూస్తుంటాము. ఇంకొకటి వచ్చేసి టెంపరేచర్ 102, 103 వెళ్ళినప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ వస్తుంటుంది, అంటే ఫిట్స్ రావడం. సో అల్టిమేట్గా ఫిట్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడాల్సింది అలా ప్యానిక్ అవ్వద్దు అండ్ వెట్ స్పాంజింగ్ చేస్తూ ఉండాలి, అంటే టెంపరేచర్ తగ్గిస్తూ ఉండాలి. ఒక్కసారి ఫిట్స్ ఆగిపోయాక టెంపరేచర్ తగ్గినాక ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్ అండి. అంతే. అండ్ హైడ్రేషన్, వాటర్ బాగా ఇస్తుండాలి కిడ్స్కి కానీ.